వెల్కమ్ టు వైనాడ్, ఏ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సాధారణంగా మన వీడియోలు మన హోమ్ టౌన్ తెనాలి నుంచి మొదలేసుకొని దారంతా తీసుకుంటూ ట్రిప్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వస్తాం. ఈసారి కొంచెం మార్చాను. ఐ నో ఇది మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అంటే అది సరేలే, ఈసారికి ఇలా కానివ్వండి. మ్యాటర్ ఏంటంటే ట్రావెల్ వీడియోస్ అన్ని నా SSDలో కాపీ చేస్తూ కాపీ అయ్యాయి అనుకోని ఒరిజినల్ వీడియోస్ అన్ని ట్రాష్ చేశా. అక్కడతో ఆగల, ట్రాష్ బిన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎంటీ చేశా. ఇంకా మన యాపిల్ మామ్ గురించి తెలిసిందేగా, వన్స్ ఏదన్నా పోతే టిమ్ కుక్ వచ్చి అడిగినా ఇవ్వడం. ఇంకా అలా 20% ట్రావెల్ వీడియోస్ అనేవి పోయాయి. అంటే తెనాల నుంచి వైనాడు దాకా చేసిన ట్రావెల్ వీడియోస్ గోయిందా. ఏం పర్లేదు, మిగతా 80% వీడియోలోనే అసలు మ్యాటర్ అంతా ఉంది. టీ తోటల మీద నుంచి జిప్ లైన్లు, కొండంచున ఏలాడే గ్లాస్ బ్రిడ్జ్, అక్కడ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంది. అబ్బో, ఎన్నూరు అని ఓ హెరిటేజ్ విలేజ్, లిటరల్లీ మేఘాలు కొండలు తాకుతూ వెళ్తున్నాయి. అక్కడే టీ తోటలో పడి తిరిగాం. అక్కడి నుంచి వైత్రి అనే ఒక యానిమల్ పార్క్ వచ్చాం. అబ్బో, పాములు, చిలకలు, చేపలు, గుర్రాలు, షుగర్ గ్లైడర్స్, వాట్ ఎవర్ అన్ని యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా తర్వాత హనీ మ్యూజియం, ఇన్ని రకాల తేనెలు ఉంటాయని ఇక్కడికి వచ్చేవరకు నాకు అసలు తెలియదు. పూను కూడా ఇచ్చారు, అన్ని నాకేం శాంపుల్. బాణాసుర సాగర్ డ్యామ్ ఇండియాలోనే లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ ఇది, అండ్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. ఇంకిదే వైనాడులో ఇది మా స్టే. రానున్న 2 రాత్రులు 3 రోజులు మనం ఎక్కడే ఉండబోతున్నాం. చుట్టూ టీ తోటలు, ఎడ్ చూసినా ఎత్తైన పర్వతాలు, ఓ అందమైన స్విమ్మింగ్ పూల్, బ్యూటిఫుల్ స్టే లిటరల్లీ. ఇంకా డే 1 నుంచి స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు డే 1. మా ఫ్రెండ్స్ నాకంటే ముందే హైదరాబాద్ నుంచి బయలుదేరి వైనాడ్ వచ్చేసారు. నేను 1 డే లేట్ గా విజయవాడ నుంచి బయలుదేరి క్యాలికట్ వచ్చి, క్యాలికట్ నుంచి వైనాడ్ వచ్చాను. దాంతో ఒక హాఫ్ డే బొక్క. ఇంకా డే 1 లో హాఫ్ డే నుంచి మొదలేస్తే నేను వెళ్ళిన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్నూరు. ఇది ఒక హెరిటేజ్ విలేజ్. హెరిటేజ్ విలేజ్ అన్నా అని చెప్పి కేరళ ట్రెడిషన్, ట్రైబల్ పీపుల్, ట్రెడిషనల్ ఫుడ్లు, ట్రెడిషనల్ స్టేలు ఉంటాయి అనుకున్నారు. అదేం కాదు, ఒక హెరిటేజ్ స్టైల్ విలేజ్ ని ఒక హిల్ స్టేషన్ మీద కట్టారు. దానికి కింద నుంచి మనం జీప్ లో వెళ్ళాలి. విలేజ్ ఫ్లాప్ అయింది కానీ లొకేషన్ మాత్రం సూపర్ హిట్. ఇంత హైట్ లో ఎంత చల్లగా ఉందంటే లిటరల్లీ మొహాలకు తాకుతుంది మాయిశ్చర్ అనేది. ఇంకో పక్క చల్లటి గాలి. మధ్యాహ్నం నుంచి ఎండలో తిరిగిన మాకు ఈ సడన్ వెదర్ చేంజ్ అనేది చాలా రిలీఫ్ ఇచ్చింది. ఇంకా అలా ఇక్కడే కాసేపు అలా కూర్చుండిపోయాం. చుట్టూ వ్యూ అయితే బ్యూటిఫుల్ అసలు. కానీ ఇక్కడ 10% ఇంకా పైన చూడాల్సింది చాలా ఉంది. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయా. అక్కడ నుంచి ఉంది వ్యూ. ఒక పక్క చిన్న కొండ మీదేమో చిన్న విలేజ్ సెటప్, ఇంకో వైపు ఇటు మొత్తం ఒక బ్యూటిఫుల్ వ్యూ. ఆ పైన ఫుల్ మేఘాలు, అవన్నీ అలా కొండలకు రాసుకుంటూ వెళ్తుంటే చూడడానికి 2 కళ్ళు సాలలేదు. అక్కడే లిటరలీ చాలా సేపు అలా పొనుకుడిపోయాం. కూల్ వెదర్, బ్యూటిఫుల్ వ్యూ విత్ ఫ్రెండ్స్. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఈ రోజుకి ఇదే లాస్ట్ లొకేషన్ మాకు. అందుకని చాలా సేపు ఇక్కడే ఉండిపోయాం. అలా కూర్చొని అలా ఫుల్ చిల్ అయిపోయాం. కావాల్సిన ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడే కొన్ని ట్రైబల్ ఐటమ్స్ అని పెట్టి కొన్ని షాప్స్ అనేవి పెట్టారు. ఏదైనా షాప్ చేద్దాం చూసాం, కానీ అక్కడ అంతగా ఏం లేవు. బట్ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇంకా ఉన్నంత సేపు ఉండి ఇంకా మా స్టే దగ్గరికి వచ్చేసాం. ఇంక ఈ రోజు అయితే లొకేషన్స్ తిరగడం ఎండ్ అయిపోయింది. వచ్చేసరికి రిసార్ట్ వాళ్ళు కేక్ అనేది ఇచ్చారు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి మేము 250th బ్యాచ్ అంట, అంటే 250వ కస్టమర్లు. అందుకని కోసుకోమని ఒక కేక్ ఇచ్చారు. వాళ్ళకి కూడా మిగల్చుకొని తినేసాం. ఇంకా అలా ప్రశాంతంగా తినేసి కేక్ కట్ చేసుకుని అది కూడా వేసేసి వెళ్ళి ప్రశాంతంగా క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చున్నాం. చుట్టూ టీ తోటలు, ఎత్తైన కొండలు, చల్లటి గాలి, ఇక్కడ మధ్యలో క్యాంప్ ఫైర్. ఎంత ప్రశాంతంగా ఉందంటే మైండ్, బాడీ 2 ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయాయి. ఇంకా అలా కూర్చొని క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తుంటే ఉన్నట్టుండి వచ్చింది ఓ అమ్మాయి. బాబోయ్, ఆ కళ్ళకు కొట్టేయచ్చు 100 కొబ్బరికాయలు, అంత అందంగా ఉన్నాయి. కేరళ కుట్టియే. వాళ్ళు కూడా మాతో పాటు ట్రిప్ కి వచ్చారు. కూర్చొని క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ అమ్మాయి మాత్రం ఉందే, లిటరలీ గుండెల్లో పాట ప్లే అయిపోయింది. ఇంకెక్కడ ఉంటే ఏదో జరిగిద్దని అర్థమైపోయింది. ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయి దుప్పటి తన్నేసాం. వెల్కమ్ టు డే 2. లేచేసరికి ఏదో ప్రయోగాలు చేస్తా ఉన్నారు మా వాళ్ళు. ఏంట్రా అంటే హోటల్లో తయారుగా ఇచ్చిన సరుకులు ఉన్నాయి కదా, టీ పౌడర్లు, మిల్క్ పౌడర్లు, వాటిని ఆడి టీ వండుతున్నాం అన్నారు. టీ వండేది ఏందిరా బాబు అన్న, నీ పని నువ్వు చూసుకో, మేము వండుతాం, అయ్యే తాగుదులే అన్నారు. ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి నా పని నేను చేసుకుంటా ఉన్నా. ఇంక ఇల్లు పక్క ప్రొసీజర్ అంతా రికార్డ్ చేస్తా ఉన్నారు. ఫైనల్ ఏదో కేరళ స్టైల్ టీ అని చెప్పి రెడీ చేశారు. టేస్ట్ చేసే టైం అయితే వచ్చింది. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారు. దాన్ని పడేసి నా వర్క్ కంప్లీట్ చేసుకొని మన స్టైల్లో కాఫీ కలుపుకొని ప్రశాంతంగా లాన్ లోకి వచ్చా. ఎర్లీ మార్నింగ్ బయట బ్యూటిఫుల్ వ్యూ, అసలు ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేశా. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసా. అబ్బో, కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు చేసే జర్నీకి ఇది కానీ తింటే
ఆ తీటోటలో పడి పరిగెత్తడమే ఓ డబ్బా ఎత్తుకొని. ఇక్కడికి వచ్చాం కాబట్టి తినాలి కాబట్టి కొంచెం టేస్ట్ చేశా. అది మనకు జాలదులే కానీ అని చెప్పి ఓ బనానా బ్రెడ్ లో మ్యాంగో జామ్ వేసుకుని తినేసా. మా వాళ్ళు ఈ లోపు చిన్న గేమ్ ఆడి రెస్టారెంట్ వాడు పింగాణి పల్లెలు వాటర్ గ్లాస్ జార్లు పగలగొట్టేశారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి పగలగొట్టడమే. టీని టీ గ్లాస్ లో పోసుకొని తాగరా అంటే జ్యూస్ గ్లాస్ లో పోసుకొని తాగుతున్నాడు తేరగా వచ్చిందని. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. ఇంకా వీళ్ళ తర్వాత చంపుతాంలే గానీ మనం ఈ రోజు అయితే చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. గెట్ రెడీ. ఈ రోజు ఇదే మన అవుట్ఫిట్. ఎలా ఉంది? మనం ఈ రోజు వెళ్ళబోయే ఫస్ట్ లొకేషన్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. దానికోసం మనం ఇక్కడికి రీచ్ అయ్యాం. ఈ ప్లేస్ వచ్చేసి అట్టమల. టికెట్ కౌంటర్ ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్ కోసం. అక్కడికి వచ్చి టికెట్స్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఆల్సో జీప్ కూడా పే చేయాలి. ఒక జీప్ కి 7 మెంబర్స్ ఉంటారు, 600. బ్రిడ్జ్ ఎక్కడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి 300. ఈ కార్డ్ ఏమో జీప్ కోసం, టికెట్లు ఏమో బ్రిడ్జ్ కోసం. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాం. ఎల్లగానే ఓ పెద్ద బ్యానర్ ఉంది, దాని మీద 200 మంది ఫోటోలు ఉన్నాయి. మొత్తం మలయాళంలో ఉండడంతో ఏంటి బ్రో సంగతి, వీళ్ళందరి ఫోటోలు ఎందుకు వేసారు ఇక్కడ అని చెప్పి మా గైడ్ కమ్ డ్రైవర్ని అడిగాం. మనోడు కూల్ గా ఓ 2 సంవత్సరాల క్రితం వైనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగింది కదా, అది జరిగింది ఇక్కడే, అందులో చనిపోయిన వాళ్ళే వీళ్ళందరూ అని చెప్పి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఆ మాటతో మాకైతే ఫ్యూజులు ఎగిరాయి. మరి ఎందుకురా ఎక్కడ తీసుకొచ్చావు, ఇంకెక్కడ గ్లాస్ బ్రిడ్జ్ లేనట్లు అన్నాం. లేదు మొత్తం సెట్ రైట్ అయింది, ఇబ్బంది లేదు, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, అని ఉంటే నేను చూసుకుంటా అన్నాడు. సర్లేరా బాబు పదా అని చెప్పి ఇంక బయలుదేరిపోయాం. అది జరిగింది ఇక్కడే అనే భయం కన్నా ఇంతమంది ఒకేసారి చనిపోయారనే బాధే చాలా ఎక్కువగా ఉంది నాలో. మీకు ఆ వైనాడ్ ల్యాండ్ స్లైడ్ గుర్తుండుంటే ఈ బ్రిడ్జ్ మీకు బాగా తెలుసుంటుంది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ 31 గంటల్లో ఈ 190 ఫీట్ల బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. దీన్నే వాళ్ళు ద బ్రిడ్జ్ ఆఫ్ హోప్ అన్నారు. ఆ సంఘటన జరిగిన చోటు ఇదే. కొంచెం క్లియర్ గా చెప్తా వినండి. అది 2024 ఆగస్టు. ఫుల్ రెయిన్ పడుతుంది. ప్రశాంతంగా అందరు ఎవరిలో వాళ్ళు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 2-3 ఆ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ 4 కిలోమీటర్ల పైన ల్యాండ్ స్లైడ్ అయ్యి అది మొత్తం జారుకుంటూ కింద దాకా వచ్చి ఇక్కడున్న ఇల్లు మొత్తాన్ని పూడ్చేసింది. వాళ్ళకి ఈ సంఘటన జరుగుతుందని కూడా తెలియదు. నిద్రలోంచే పోయారు. ఇక్కడ మీకు ఈ రివర్ ట్రైల్ లో కనిపిస్తున్న పెద్ద రాళ్ళు చూసారా, ఈ రాళ్ళన్నీ ఇక్కడికి కాదంట. ల్యాండ్ స్లైడ్ జరగడంతో ఎక్కడో 3 కిలోమీటర్ల పైన కొండ నుంచి కొట్టుకొచ్చాయంట. వాటి సైజ్ చూడండి ఎంత హ్యూజ్ గా ఉన్నాయో. ఈ బిల్డింగ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది 2వ అంతస్తు. ఒక అంతస్తు కంప్లీట్ కింద కప్పబడిపోయిందంట. ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు. మీకు ఇంకా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తా. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా ల్యాండ్ ప్యాచ్, అక్కడ మొదలైంది స్లైడ్. అక్కడి నుంచి మొదలయ్యి మొత్తం దారిలో ఉన్నదంతా ఊడ్చుకుంటూ 7 దాకా వచ్చింది. ఇంత భారీ రాళ్లను ఇక్కడ దాకా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దాకా లాక్కొచ్చిందంటే అది ఎంత భీకరమైన ల్యాండ్ స్లైడ్ మీ ఓకే వదిలేస్తున్నాను. కంప్లీట్ గా వెస్టర్న్ ఘాట్స్ లో ఈ వైనాడ్ ఏ వెరీ సీస్మిక్ సెన్సిటివిటీ జోన్. దానికి తోడు డిఫారెస్టేషన్, పూర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, గ్లోబల్ వార్మింగ్ యాడ్ అయ్యాయి. కట్ చేస్తే రిజల్ట్ ఇదిగోండి. ఇది నేచర్ ని మనం ఏలు పెట్టి గెలిగితే అది మనల్ని కత్తి పెట్టి గెలిగితే. ఉందిగా నేచురల్ రిసోర్స్ అని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఎక్కడ వరకు వాడాలి, ఎక్కడ వరకు కాపాడుకోవాలనేది క్లియర్ గా తెలిసి ఉండాలి. 254 మంది చనిపోయారు, 397 మంది గాయాలయ్యాయి, 118 మంది స్టిల్ మిస్సింగ్. ఇది ఆ ల్యాండ్ స్లైడ్ ఒక ట్రాక్ రికార్డ్. ఇంకా మాటల్లోనే మన జీప్ వచ్చేసింది. ఇంకా అలా జీప్ లో టీ తోటల్లో జర్నీ చేసుకుంటూ కొండపైకి ఎక్కేసాం. జర్నీ సో బ్యూటిఫుల్, ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్ల లోపలికి వచ్చేసాం. అలా కొండపైకి తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టాడు. ఎటు చూసిన లష్ గ్రీన్ టీ ప్లాంటేషన్స్. ఇక్కడ నుంచి ఓ దూరంగా కనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్. దాని మీదకి మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. వీడియోలో చూడడానికి ఏదో సింపుల్ గా ఏదో బ్రిడ్జ్ లా ఉన్నట్లుంది, కానీ మీకు కొంచెం దగ్గరికి వెళ్తే మ్యాటర్ మీకు క్లియర్ గా అర్థమైంది. చలో పదండి చూపిస్తా. ఈ లోపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఆల్రెడీ మనం మీన్ సీ లెవెల్ నుంచి 4612 ఫీట్ల ఎత్తులో ఉన్నాం. దానికి తోడు ఇది ఒక 50 అడుగుల ఎత్తు. ఈ వ్యాలీ అనేది ఎంత డీపో నాకు ఈ బ్రిడ్జ్ అంచు దాకా వస్తేనే అర్థమైంది. వీకెండ్ అవడంతో బ్రిడ్జ్ అనేది ఫుల్ పీపుల్ తో నిండిపోయింది. నాకు ఆ వ్యాలీ ఎంత ప్రాపర్ గా వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఈ బ్రిడ్జ్ మీద నించుంటే ఎంత అందంగా ఉందో అంతే భయంగా కూడా ఉంది. ఇంకా చూసినంతసేపు చూసి తీసుకున్నంతసేపు వీడియోలు తీసుకొని కావాల్సిన ఫోటోలు తీసుకొని ఇంకా పక్క వచ్చేసాం. ఇంక ఈ కింద మొత్తం టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇంకా వాటిలో పడి ఆడుకొని తిరిగి ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని ఎంజాయ్ చేసాం. ఈ టీ ప్లాంటేషన్స్ లో దిగిన ఫోటోలు అయితే నాకు పిచ్చగా నచ్చేసాయి, చాలా బాగా వచ్చాయి. ఇలాంటి లొకేషన్స్ ప్రీ వెడ్డింగ్ షూట్లకి చాలా బాగుంటాయి అనుకుంటా. ఇంకా అక్కడి నుంచి మన నెక్స్ట్ లొకేషన్ కి వచ్చేసాం. ద మోస్ట్ అవైటెడ్ యాక్టివిటీ ఇన్ అవర్ ట్రిప్. దీని గురించి వెయిట్ చేస్తా ఉన్నా. అదే జిప్ లైనింగ్ యాక్టివిటీ. అలా టీ తోటల మీద నుంచి జిప్ లైనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పైన ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అదిగో వెనకాల కనిపిస్తుంది సెకండ్ టవర్, అక్కడ దాకా వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ జిప్ లైనింగ్ చేసుకుంటూ కిందకు వస్తాం. ఇక్కడ దాకా మొత్తం 700 మీటర్ల లాంగ్. ఇంకా కుమ్మేద్దాం పదండి. సో జిప్ లైనింగ్ యాక్టివిటీ కాస్ట్ వచ్చేసి 500. మీకు ఫుటేజ్ కూడా కావాలనుకోండి ఎక్స్ట్రాగా 250 ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. బ్యూటిఫుల్ ఫుటేజ్ వస్తుంటే మనం మాత్రం ఎందుకు కాదంటాం. ఒంటికి గేర్ అంతా సెట్ చేసేసి చేతికి యాక్షన్ 3 మౌంట్ చేశారు. 4K 60 ఫ్రేమ్స్ లో వీడియో రికార్డ్ అవుతుంది. ఇంకెంతకు మించి మనకేం కావాలి చెప్పండి. పదండి ఇంకెళ్దాం. Is it recording?
వెళ్ళేటప్పుడు అంత హైట్ అనిపించలేదు కానీ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం బాగా హైట్ నుంచి కిందకు వచ్చాం. 4 అంతస్తులు హైట్ ఉన్న ఒక టవర్ ఎక్కి అక్కడి నుంచి కిందకి జిప్ లైనింగ్ చేసాం. ఇంకోటి యాక్షన్ 3 లో షూట్ చేశారు, కానీ వాడు ఏం చేశాడంటే కట్ చేసి మేము జిప్ లైనింగ్ యాక్టివిటీ చేసింది మాత్రం మాకు ఇచ్చాడు. మనం చెప్తే అది కూడా ఇచ్చేవాడు, కానీ మనం చూసుకోలేదు. అది కూడా ఉంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేది ఎంత హైట్ లో మేము ఎలాడాము. లిటరల్లీ 50 మీటర్ల హైట్. షార్ట్ గా చెప్పాలంటే 4 నుంచి 5 అంతస్తులు ఎత్తు అనుకోవచ్చు. టీ తోటల మీద నుంచి అలా జారుకుంటూ వెళ్తుంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా అలా జిప్ లైన్ కంప్లీట్ చేసేసుకొని మా నెక్స్ట్ లొకేషన్ కి వచ్చేసాం. వైతిరి యానిమల్ పార్క్. మోస్ట్ అండర్ రేటెడ్ లొకేషన్ ఇది మా ట్రిప్ లో. ఏముంటాయి పెట్లా వేసారు ఎట్లాగా, అంతకు మించి గొప్పగా ఏమి ఉండదు అనుకున్నాం. తీరా చూస్తే రకరకాల పాములు, ఎలకలు, పక్షులు ఉన్నాయి. అలా పాము చూస్తా ఉంటే ఒకడు వచ్చాడు. చూస్తావా పాముని అని చెప్పి బయటికి తీసాడు. వేసుకుంటావా మెళ్ళో, వేసుకో అని చెప్పి వేసాడు. ఏదో సైలెంట్ గా అలా ఉన్నాను గానీ ఏడాది తల ఇలా తిప్పి నా మొహం మీద ఘాట్ వేసిద్దాన్ని వణుకుతానే ఉన్నాను. ఇంక తీసాడు. ఇంక దాని తర్వాత ఒక షుగర్ గ్లైడర్ ఇచ్చాడు. అదైతే బుడ్డిగా బల్లే ఉంది, మీద బాగుతుంది. ఇంకా తర్వాత పిల్లులు, ఇన్ని రకాల పిల్లులు ఉంటాయని నాకు ఇంతవరకు తెలియదు. ఇంక ఈ చిలకలు డైరెక్ట్ కేజ్ లోకి వెళ్ళిపోయి చిలకలకి ఫీడ్ చేయొచ్చు. చాలా సేపు ఆడుకున్నాం, ఫుల్ మజా అసలు. ఈ షర్ట్ మీద అది పువ్వులు తింటుంది కానీ రావట్లేదు. మీదుందా బర్డ్ రావట్లేదు, అది ఇంకా మేము మెల్లనే ఉంది. అది అరే తీరా మనోజ్, తీరా ఫోటో కూడా. అరే అది చాలా వీడియో తీసి అయిపోయింది. ఫోటో అరే రా ఫోటో తీసారా? ఇది మన పొంగనూరు ఆవు పిల్ల ఎక్కడ దాకా వచ్చేసింది. మేము పట్టుకుంటుంటే అది ఇలుచుకుంటా ఉంది. ఇంక దాని పక్కన గుర్రం ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోయాం. దానికి కూడా ఫీడ్ చేసేసాను. ఇంక ఈ బల్లి, ఇంత పెద్ద బల్లిని నేను ఎప్పుడు చూడలేదు. అది కూడా తీసుకొచ్చేసి మన చేతి మీద పెట్టేశాడు. ఇంకా చాలానే ఉన్నాయి. పావురాలు, ఒంటెలు, రకరకాల గొర్రె పిల్లలు అన్ని ఉన్నాయి. అలా చూసుకుంటూ ఇంకా మా నెక్స్ట్ లొకేషన్ అయిన హనీ మ్యూజియంకి వెళ్ళిపోయాం. ఇక్కడ హనీ ఎలా తయారయ్యేది అనే విషయం దగ్గర నుంచి దాన్ని ఆఫ్టర్ ఎలా ప్రాసెస్ చేస్తారు, దాన్ని ఎలా బాటిలింగ్ చేస్తారు, దాని నుంచి బై ప్రొడక్ట్స్ అనేవి ఎలా వస్తాయి, ఎందుకు హనీ అనేది రకరకాల రంగుల్లో ఉంటుంది అనే విషయాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా అయిపోయాక దేశ నలుమూలల నుంచి సేకరించిన రకరకాల హనీలన్నిటిని మా ముందు పెట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ హనీని ఎందుకు వాడతారు, మెడిసినల్ గా వాడాలంటే ఏది, బరువు పెరగాలంటే ఏ హనీ తినాలి, బరువు తగ్గాలంటే ఏ హనీ తినాలి, ఇలా అన్ని రకాల హనీస్ గురించి చెప్పి తలా ఒక స్పూన్ ఇచ్చి అన్ని రకాల హనీలు శాంపిల్స్ ఇచ్చారు. మేము ఒక్కటి కూడా వదలకుండా అన్నిటినీ నాకేసాం. నేను అన్ని చూశాక ఒక హనీ బాటిల్ తీసుకున్నాను. ఇంకక్కడి నుంచి మా స్టేకి రిటర్న్ అయిపోయాం. ఈ రోజు అయితే ఇంకా ఫుల్ అలసిపోయాం. ప్రశాంతంగా పొనుకొని డే 3 లో కలుద్దాం. మీకు గుడ్ నైట్ చెప్పా కానీ నేను వెళ్ళి పొనుకోలా, వెళ్ళి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నా మన కేరళ కుట్టి కోసం. పాపం అలసిపోయింది అనుకుంటా రాలేదు. ఇంకా మనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ చూసి వెళ్ళి దుప్పడదాన్ని వేసాం. ఎక్కడికి నెత్తిన గొడ్డేసుకుని వెళ్తాను అనుకుంటున్నారా? చెప్తా. వెల్కమ్ టు డే 3. వైనాడులో ఇదే మన ఆఖరి రోజు. మనం ఈ రోజు ఒకే ఒక్క లొకేషన్ చూడబోతున్నాం. అదే బాణాసుర సాగర్ డ్యామ్. ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఇండియాలోనే లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ ఇది. ఏషియాలోనే 2nd లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. ఎండ అదిరిపోతుంది అసలు. నెత్తి మీద కర్చీఫ్ వేసుకొని ఎలాగోలా పైకి ఎక్కేసాం. హ్యూజ్ రిజర్వేర్. ఇక్కడికి వచ్చాక ఒక విషయం మాత్రం మాకు బాగా అర్థమైంది. మేము ఇక్కడికి రాంగ్ టైంలో వచ్చాం. మంచి వర్షాలు పడే టైంలో రావాల్సింది అదిరిపోయి ఎండలు కాసే టైంలో వచ్చాం. వాటర్ ఎక్కువ లేకపోయినా డ్యామ్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం కొండలు సూపర్. అసలు ఫొటోస్ మాత్రం సూపర్ గా వచ్చాయి ఈ బ్యాక్ డ్రాప్ లో. ఇంక ఇదే మాకు ఈ రోజుతో లాస్ట్ లొకేషన్ అవడం వల్ల ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. ఫొటోస్, వీడియోస్ ఎన్ని తీసుకున్నామో లెక్క కూడా లేదు అసలు. ఇంకా కావాల్సినంత టైం స్పెండ్ చేసి తీసుకోవాల్సిన ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసాం. సచ్ ఏ బ్యూటిఫుల్ ట్రిప్ అసలు. రిటర్న్ జర్నీలో అయితే ఏనుగులు స్పాట్ అయ్యాయి. ఇంకా వైనాడ్ నుంచి క్యాలికట్ కి, క్యాలికట్ నుంచి మైసూర్ కి, మైసూర్ టు విజయవాడ. అక్కడతో మన జర్నీ ఎండ్. సో అదనమాట సంగతి. ఇంక ఇప్పుడు కొంచెం ట్రిప్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది 3 days 2 nights ట్రిప్.
ఆల్మోస్ట్ 12 లొకేషన్లు కవర్ అవుతాయి. మేము 8 లొకేషన్లా కవర్ చేసాం. దట్టు ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే సమ్మర్ లో రావడం. మీరైతే సమ్మర్ లో వైనాడ్ ప్లాన్స్ అస్సలు పెట్టుకోవద్దు. ఓన్లీ మాన్సూన్ అండ్ రైనీ సీజన్స్ లో మాత్రమే రండి. అప్పుడే ద రియల్ బ్యూటీ ఆఫ్ వైనాడ్ అనేది మీకు అర్థమైంది. ఇంక ఈ 3 days 2 nights అనేది ఇంకో పెద్ద దరిద్రం. వైనాడ్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 5 days అనేది కావాలి. అది మినిమం. ఇక్కడ ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కే 3 days పోతాయి. వైనాడ్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటంటే కాలికట్, అదే కోజికోడ్ కూడా. ఆంధ్ర నుంచి రావాలంటే వీక్లీ వన్స్ మాత్రమే ట్రైన్ ఉంది. దట్టు అది ఎక్స్ప్రెస్. నేనైతే విజయవాడ నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి కూడా అదే పరిస్థితి. ఎంత లాంగ్ వీకెండ్స్ ఉన్నా కూడా ఈ డెస్టినేషన్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయడం అయితే కష్టమే. ఇక్కడ అన్ని ప్రాపర్ గా తిరిగి చూడాలనుకుంటే 5 రోజులు అయితే మినిమం టైం పట్టింది. ఇంకా బడ్జెట్ మేమైతే ప్యాకేజ్ తీసుకున్నాం. పర్ పర్సన్ కి 6500 పడింది. ట్రావెల్స్ వాళ్ళు తిప్పిన దానికి పెట్టిన ఫుడ్ కి ఈ ప్రైస్ అనేది చాలా వర్త్. ట్రావెల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ట్రావెల్స్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి కింద కామెంట్ బాక్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ లీవ్ చేస్తాను, కావాలని చెక్ చేసుకోండి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ అవర్ ప్యాకేజ్ మా పర్సనల్ ఖర్చులు కాకుండా తినటానికి, అప్ అండ్ డౌన్ టికెట్లకి, ఆ తిరిగిన రైడ్లకి, ఎంట్రీలకి మొత్తం కలుపుకొని మాకు 16,000 దాకా అయింది పర్ పర్సన్ కి. టు బి ఫ్రాంక్ 16,000కి అయితే న్యాయం అనేది అస్సలు జరగల. డామ్ షూర్ గా వైనాడ్ అయితే మళ్ళీ వస్తాం. ఎందుకంటే సరిగ్గా తిరగలేకపోయాం, మీకు కూడా సరిగ్గా చూపించలేకపోయాను. ఇంక ట్రిప్ సంగతి అయితే అది. ఇంకా మన ప్యార్కి కహానీ దగ్గరకు వద్దాం. అటు దొల్లి ఇటు దొల్లి ఎలాగోలా పేరైతే తెలుసుకోగలిగా. పేరు వచ్చేసి నిరంజన. బాబు నాకు సిగ్గేస్తుంది. ఇంక సర్లే, ఇంక నెక్స్ట్ వీడియో చూద్దాం. బై బై.